ఏమండి కొడాలి నాని ఒక యానిమల్, ఒక జంతువు. ఈ జంతువు మొరిగిన మొరుగులు అంటే గాండ్రించిన గాండ్రింపులు అంటే అరిసిన అరుపులు అంటే ఇది కుక్క అనుకోండి, మీరు ఒక క్రూరమైన జంతువు అనుకోండి. నేను చెప్పిన మాటలకి ఈ ఒక్క వీడియో చాలండి వాడిని లోపలేసి మక్కెలు ఎరగదీసి లోపలేసేటకి. ఒక్కసారి వినిపిస్తాను చూడండి. చంద్రబాబు గారి కుటుంబంలో అందరూ 4-5 మెంటలు పిచ్చి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంట వాళ్ళ అమ్మనన్నామంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడురా 420 గడి చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి ఎవరిని వదలం. ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీఎం ఎత్తులు లేనాడు అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలు అనుకుంటావు. పిచ్చ పిచ్చ వాగుడు వాగులాక. నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వు నేను తెచ్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే ఎవడే ఉంటాడు ఈ రాష్ట్రంలో? ఎవడేమవుతాడో తేలుతావు. పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికి ఈయన కొడుకు, నేను ఇలాగే మాట్లాడతా, ఈయన కొడుకు ఈడు కానీ ద్వారంపూడి గాడు కానీ వల్లభనేని వంశీ కానీ ఆ పేర్లు ఈడే ఎత్తాడు. అసలు ఎవరు ఎత్తలా వాళ్ళ గురించి. అంటే ఈ ముగ్గురు నా కొడుకులు కలిసి చేసిన కుంభకోణమే 11,000 కోట్ల రేషన్ బియ్యం కుంభకోణం. అది ఇప్పుడు మేము నిలబడి ఉంటామరా, మేము దమ్మున్న వాళ్ళం రా, నీలాంటి వాళ్ళం కాదురా అని చెప్పి లోకేష్ బాబుని తిడుతూ ఈ సన్నాసి ఈడు కానీ వల్లభనేని వంశీ కానీ ఆడు కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కానీ ఈ ముగ్గురు అడ్రస్ లేరు ఇవాళ. ఈడి పౌరుషం, ఈడి మాటలు ఈడు ఇవాళ కనపడాలి కదా, బయటికి రావాలి కదా, ఇంట్లో ఉండాలి కదా. ఎక్కడికి పారిపోయాడు ఈ నా కొడుకు? ఈ ఒక్క వీడియో చాలండి నా కొడుకుని లోపలేసేసి మక్కిలు ఎరగదీయటానికి. ఏం చెప్తారు వీడి గురించి? మీరు ఇందాక అన్నట్లుగా మొదట్లో ఏం చెప్పారండి, ఈ యొక్క ఎవరైతే కొడాలి నాని గారిని కొన్ని జంతువులతో పోల్చడం జరిగింది. అవును, వాస్తవం చెప్పుకుంటే ఆ జంతువులు కూడా వీళ్ళ ప్రవర్తన చూస్తే జంతువులు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కుక్క అంటున్నారు, కుక్కకు ఒక విశ్వాసం కలిగినటువంటి జంతువుల్లో కుక్కను ఉదాహరణగా చెప్పుకుంటారు. పిచ్చుకు కాట్ల కుక్కలు అంటారు కదా, ఈ కాట్ల కుక్క అంటారు ఈయన్ని. గుడివాడలో వీడి పేరు కాట్ల కుక్క, పిచ్చి కుక్క అనమాట. ఎవరిని కనిపించినా కరుస్తూ ఉంటుంది. అది సపోజ్ ఆ కుక్కని ఈడే పెంచుకుంటున్నాడు అనుకోండి, ఈయన కూడా కరుస్తుంది. ఈడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన్ని పెంచుకుంటున్నాడు, ఈడు జగన్మోహన్ రెడ్డిని కూడా కరుస్తాడు. కాట్ల కుక్క అంటే అది. అసలు కొడాలి నాని గారి రాజకీయ చరిత్ర ఎక్కడ మొదలైందండి? రాజకీయ భిక్ష ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు. అవును, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా దూషిస్తూ ఉన్నారు. ఈరోజు చర్యకి ప్రతిచర్య అనే విధంగా ఈరోజు జరిగిన ప్రతిదీ కూడా ఎక్కడ తప్పించుకుంటారు వీళ్ళందరూ కూడా? అవును, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆ విధంగా వ్యక్తిగతంగా విమర్శించినటువంటి వ్యక్తులు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అవును, అదేదో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ఉండడం ద్వారా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. సమాజంలో ఒక మనిషిగా కూడా వీళ్ళు ఉండడానికి అనర్హులు అని చెప్పేసి ప్రజలు వాళ్ళ తీర్పు రూపంలో గుడివాడ నుంచి ఈయన ఓటమి పాలు చేయడం జరిగింది. ప్రజల తీర్పుని గౌరవించే విధంగా ఇప్పటికీ వీళ్ళు మార్పు రాలేదని ఇంకా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఏం చెప్తారు వీళ్ళందరికీ సమాధానం? అసలు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు అనర్హులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించుంటే వీళ్ళందరూ ఈరోజు రాజకీయంగా నిలబడగలే వాళ్ళ. వీళ్ళందరిది మొదటి నుంచి కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేని కుటుంబాలు. అటువంటిది యువకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి మంచి భవిష్యత్తు ఉంటుంది, వీళ్ళకి మంచిగా రాజకీయ జీవితాన్ని ప్రసాదిద్దామని ఒక కనికరంతో వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఈరోజు ఎక్కడైతే తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అనే సామెత ఏదైతే ఉందో దానికి 100% నిజం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీదే, ఆయన కుటుంబం మీదే, ఆయన కొడుకు మీదే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారే. ఈరోజు ఆ మాటలు మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా? అసలు బయట ప్రజల్లో తిరగగలిగే కనీస గుండె ధైర్యం వాళ్ళకు ఉందా? ఇంట్లో నుంచి బయటికి రమ్మనండి, ఇంట్లో ఉండమనండి.
ఇంట్లో కాదండి, ఈరోజు రాష్ట్రం నుంచే ప్రజలు తరిమేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ పారిపోయారు వీళ్ళు. రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో కూడా వాళ్ళ అడ్రస్ లేని పరిస్థితి అండి. ఈరోజు వల్లభనేని వంశీ గారు ఎక్కడ ఉన్నారు? ఫోన్ నెంబర్లతో సహా ఎవడు ఎక్కడున్నాడో తెలియకుండా గాయబైపోయారు. వల్లభనేని వంశీ గారు ఎక్కడ ఉన్నారు? ఈరోజు అమెరికాను, ఆస్ట్రేలియా పారిపోయారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికాలో కూడా లేడండి, ఆడ అక్కడి నుంచి కూడా జంప్ అంట, అక్కడ కూడా మనోళ్ళు ఎత్తికారంట వాడి గురించి. కోడళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నారు అసలుకి? వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడే ధైర్యం చేయాలి కదా. ఈరోజు ఉన్న వాళ్ళేమో వాళ్ళ కుంభకోణాలు దొరికిపోతూ ఉన్నారు. దానికి ప్రధాన ఉదాహరణ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ యొక్క నాదెళ్ల మనోహర్ గారు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రికి బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి చేసిన ఎన్నో యొక్క సోదరుల ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా అక్రమ టన్ను బియ్యం ఎక్కడ దొరికినా కూడా ప్రతి దానికి మూలాలు ఒకే చోట ఉన్నాయి. కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నది సిఐడి. వీళ్ళందరూ కూడా తప్పించుకున్నారు. అసలు రాష్ట్రంలో వీళ్ళు గెలిచే పరిస్థితి కాకుండా ప్రజల్లోకి ఇప్పటికైనా రావాలి కదా. ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకి ఒక్కసారి గుర్తు వచ్చాయండి. దీనికి మించి ఏమీ లేదు ఇక్కడ. ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ ఊహించి వాళ్ళు నిజంగా భయంభ్రాంతులకు గురైపోయి రాజకీయ భవిష్యత్తు కాదు కదా, ఒక సాధారణ మనిషిగా కూడా రాష్ట్రంలో మేము జీవితం గడపలేము, మేము చేసిన తప్పులు అలాంటివన్నీ తెలిసి ఈరోజు తప్పించుకొని పోయే పరిస్థితి. వీడు గుడివాడ ఎన్నికలకు ముందు గుడివాడలో మాట్లాడిన మాటలు, ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత దర్శిత్ అనే చిన్న పిల్లవాడు, డిగ్రీ చదివిన పిల్లవాడు కోడిగుడ్లు సంచి పట్టుకుని వీడి ఇంటికి వెళ్ళాడు. కోడిగుడ్లు ఇసురుతో ఆడి ఇంటి మీద, అరే సన్నబియ్యం సన్నాసి నా కొడక, బయటికి రారా నా కొడక అని చెప్పి ఎంత పిలిచినా, చిన్న పిల్లాడు పిలిస్తే రాలేదు వీడు బయటికి. వీడు పెద్ద మగోడు, పోటుగాడు, వీడు అన్నట్టు ఈడే పెద్ద రాష్ట్రానికి పెద్ద రౌడీ అన్నట్టు మాట్లాడాడు ఆ రోజు. ఈరోజు అడ్రస్ లేడు వీడు. ఇప్పుడు దర్శిత్ పిలిస్తే కనీసం ఇంట్లో లేడు. ఆ రోజు పారిపోయాడు. అప్పటికే దర్శిత్ వస్తున్నాడని తెలిస్తేనే ఇంట్లో నుంచి పారిపోయాడు వీడు. ఒకటండి, కొడాలి నాన్నగారు అంటే 2019 నుంచి 24 మినహాయించి రాష్ట్ర ప్రజలకి ఎవరికన్నా తెలుసా? గుడివాడ నియోజకవర్గం ప్రజలు మినహాయింపుగా ఎవరికన్నా తెలుసా? ఏదైనా అధికారం ఉన్నప్పుడు అధికార మదంతో విర్రవీగిపోయారు మీరు చెబుతున్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి కనీసం ప్రజల్లో నిలబడే ధైర్యం కూడా లేదు. కాబట్టి అధికారంతో కాకుండా ప్రజల మధ్యలో ప్రేమ అనురాగాలతో ఉంటే వాళ్ళని ఎప్పటికైనా నాయకులు స్వాగతిస్తారు. ఎవరైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేశారు, మంత్రులుగా కావచ్చు, నాయకులుగా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా రాష్ట్రంలో వదిలి వెళ్ళిపోయారా? ఒక్క నాయకుడన్నా ఉన్నారా? అదే గుడివాడికి ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారో రావి వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి 2014 నుంచి 19 వరకు ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు కదా, ప్రజల మధ్య తిరిగాడు కదా. ఇప్పుడు వెనుగల రామగారు కూడా అదే కదా చేసింది. మరి వీళ్ళకి ఎందుకు అంత దుస్థితి? ఎప్పుడు కూడా అధికార మతంతో విర్రవీగిపోయే నాయకులు వీళ్ళొక ఉదాహరణ. ప్రజలు చెంపపెట్టలాగా సమాధానం చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఆధారంగా చేసుకొని, ఇవన్నీ కూడా ప్రాథమిక ఆధారంగా చేసుకొని సిఐడి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. వీళ్ళందరికీ ఎతకడానికి కూడా స్పెషల్ టీంలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళు అరెస్ట్ ఉంటుందో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.